లోకల్ టు గ్లోబల్ ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న P4 పై సీఎం చంద్రబాబు సమీక్షించారు. బంగారు కుటుంబాలకు సాయం అందించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. P4 లో భాగంగా కుప్పంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు సీఎం. ఈ సందర్భంగా సీఎం కు ఆయాం మార్గదర్శి అనే బ్యాడ్జ్ ని అందించారు అధికారులు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ మీట్ లో వైసీపీ నేతలపై దాడులు చేయాలంటూ అభిమానులు కార్యకర్తలను రెచ్చగొట్టారని ఆ ఫిర్యాదులో తెలిపారు. దాడులకు రెచ్చగొట్టిన పవన్ పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసుల్ని కోరారు. బీసీలపై బీజేపీకి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి. ఏపీ, గుజరాత్ లో ముస్లింలు బీసీల్లో కలిసి ఉన్నప్పుడు తెలంగాణలో ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. బీజేపీ వారికి తెలంగాణలో ఉన్న ముస్లింలు మాత్రమే బీసీలుగా కనిపిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. రిజర్వేషన్లపై బీజేపీ సరైన నిర్ణయం తీసుకుని బీసీలకు అండగా ఉండాలని కోరారు. కంచగచ్చబౌలి భూముల తనఖా వెనుక సీఎం రమేష్ ఉన్నారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫ్యూచర్ సిటీలో ఆయనకు 1600 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ఆయన ఆరోపించారు. ఇది కాంగ్రెస్ బీజేపీ మధ్య అక్రమ సంబంధం కాదా అని నిలదీశారు. కేంద్ర సాధికార కమిటీ రిపోర్ట్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ బీజేపీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. సీఎం రేవంత్ ని చూస్తే జాలేస్తోంది అన్నారు కేటీఆర్. సోనియా లెటర్ లో ఏముందో ఆయనకి తెలియదన్నారు. ఆ లేఖలో రేవంత్ పై ఒక్క ప్రశంస కూడా లేదన్నారు. లెటర్ లో ఏముందో తెలియకుండానే మురిసిపోయారని ఎద్దేవా చేశారు. ఆ లెటర్ ని సీఎం రేవంత్ ఆస్కార్ లా ఫీల్ అవుతున్నారని అన్నారు. లెటర్ చదివే తెలివి కూడా రేవంత్ కి లేదని విమర్శించారు. ఏపీ మెట్రో, సిస్టా, టిస్సా కన్సల్టెన్సీల మధ్య ఒప్పందం కుదిరింది. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ నిర్మాణం, పర్యవేక్షణ, సాంకేతిక సహకారం కోసం కన్సల్టెన్సీతో అవగాహన కుదిరింది. మంత్రి నారాయణ సమక్షంలో కంపెనీ ప్రతినిధులు ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. విశాఖ మెట్రో ఫేజ్ 1 కింద 46 కిలోమీటర్ల మేర నిర్మాణానికి తొలి దశ టెండర్లు పిలిచామని, విజయవాడ మెట్రో రైల్ టెండర్లు త్వరలోనే నిర్వహిస్తామన్నారు మంత్రి నారాయణ. జగన్ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సూపర్ 6 హామీలపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఖండించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో R&B గెస్ట్ హౌస్ ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 2000 కోట్లతో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. పవన్ సినిమా హరిహర వీరమల్లుపై ప్రశంసలు కురిపించారు ఎమ్మెల్యే సోమిరెడ్డి. నెల్లూరులో మనవడితో కలిసి సినిమా చూశారు. చాలా రోజుల తర్వాత సినిమా చూసిన తనకు మంచి అనుభూతి కలిగిందన్నారు. పేదలకు అండగా హిందూ ధర్మం కోసం పోరాడే వ్యక్తిగా పవన్ నటన బాగుందన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల ఇళ్లపై టీడీపీ కార్యకర్తల దాడిని ఖండించారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి. చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ ఆదేశాలతోనే 2 టౌన్ సీఐ కంటయ్య దగ్గరుండి దాడులు చేయించారని ఆరోపించారు. దాడులను ప్రోత్సహించిన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి ఆర్థిక సాయం అందించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెట్టలో ఇంటింటికి నీటి వసతి కల్పనకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఇంటికి కుళా ఏర్పాటు పనులను భూమి పూజ చేశారు. గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం నిర్వహణ కోసం 5,14,00,000తో సున్నిపెట్టలో ఇంటింటికి కుళాయిల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు ఆయన. హెచ్సీఏ అక్రమాల కేసులో తప్పించుకు తిరిగిన దేవరాజును సిఐడి పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కేసు ప్రారంభం నుంచి పరారీలో ఉన్న దేవరాజును మహారాష్ట్ర పూణేలోని ఓ స్టార్ హోటల్లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుండి తీసుకొచ్చి మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచారు. హైదరాబాద్ గండిపేటలో చిరుత పులి కోసం వేట కొనసాగుతోంది. 4 రోజుల క్రితం పోలీసు సిబ్బంది చిరుతను చూసినట్లు చెప్పడంతో చిరుత జాడు కోసం 8 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. బంధించేందుకు ప్రత్యేకంగా 4 బోన్లు కూడా పెట్టారు. చిరుత సంచారం నేపథ్యంలో రాత్రిపూట బయటికి రావద్దని ప్రజలకు సూచించారు ఫారెస్ట్ అధికారులు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివాసీ సంఘాలు భారీ ర్యాలీ చేశాయి. కొచియా గ్రామాల సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇంటి వరకు సాగిన ర్యాలీకి గిరిజన సంఘాల నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. నారాయణపేట జిల్లా మత్తల్ పోలీసులు మంచి మనసు చాటుకున్నారు. పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న చైతన్యకు సీమంతం చేశారు. చీర, పూలు, పండ్లు పెట్టి ఆశీర్వదించారు. స్టేషన్ లో సీమంతం జరగటంపై చైతన్య ఉద్వేగం చెందారు. పుట్టింటిని మరపించేలా సీమంతం చేసిన తోటి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అవినీతి తిమింగలాలు దొరికాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్డీవీ ఆఫీసులో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు.
భూ బదలాయింపు కోసం ఒకరి నుండి 40,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు త్రినాథ్. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఓ హోటల్ కోసం 5 లక్షలు డిమాండ్ చేశారు డిప్యూటీ కమిషనర్ రవికుమార్. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. సూర్యాపేటలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారన్న ఫిర్యాదులతో వైద్యాధికారులు దాడులు చేశారు. చర్చ్ కాంపౌండ్ మెడికల్ షాప్ కు మాటున ఓ ల్యాబ్ లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరిని అరెస్ట్ చేసి స్కానింగ్ మిషన్ ను సీజ్ చేశారు. ఏడాదిగా ఈ పరీక్షలు జరుగుతున్నట్లు తేల్చారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో నాటు తుపాకీ గుర్తించారు పోలీసులు. తాళ్లూరు వెంకటాపురం చెరువు కాపలాదారులు లక్ష్మీనారాయణ, పెద్దిరాజు అనే ఇద్దరు నుంచి 2 నాటు తుపాకులు సీజ్ చేశారు. తుపాకులతో పాటు గన్ పౌడర్ ని స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ లేకుండా తుపాకీ వాడిన ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాకినాడ జిల్లా మాయాపట్నంపై రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. దీంతో గ్రామంలోని చాలా ఇళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. దీంతో మత్స్యకారులు భయపడుతున్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. సొసైటీ ఆఫీసుల ఎదుట గంటల పాటు ఎదురు చూశారు. క్యూ లైన్లలో చెప్పులు పెట్టి మరీ నిరీక్షించారు. యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు. ఇకనైనా యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో భూపాలపల్లి జిల్లా సర్వాయిపేట బురుగూడెం రహదారి కల్వట్టు కోతకు గురైంది. కల్వట్టుకు వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు స్థానికులు. వికారాబాద్ జిల్లా పరిగిలో కురిసిన భారీ వర్షానికి రహదారులు నీట మునిగాయి. లక్నాపూర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఎడతెరిపి లేని వర్షంతో పత్తి, వరి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. వరంగల్లో ఎడతెరిపి లేని వర్షాలకు పలు కాలనీలను వరద కమ్మేసింది. చాలా ప్రాంతాల్లో వరద ఇళ్లని ముంచెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై మోకాలి లోతున వచ్చిన వరదతో వాహనదారులు అవస్థలు పడ్డారు. ఓ పెట్రోల్ బంకులోకి వరద చేరడంతో కార్యకలాపాలకి ఆటంకం కలిగింది. పెద్దపల్లి జిల్లా సబితం జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా వాటర్ ఫాల్ లో ఎంజాయ్ చేస్తున్నారు. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుట్టల నుంచి వస్తున్న పాలధారను చూసేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పర్యాటకులు తరలివస్తున్నారు. జలపాతానికి వెళ్లే రోడ్డు కోసం ప్రభుత్వం 6 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ లో వర్షపాతం వివరాలు ప్రకటించింది ఐఎండీ. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జూబ్లీహిల్స్ షేక్పేట్ లో 19 మిల్లీమీటర్లు, కూకట్పల్లి, గచ్చిబౌలి, యూసుఫ్గూడ్ లో 17 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బోరబండ, లింగంపల్లి, నాచారంలో 16 మిల్లీమీటర్ల వాన కురిసింది. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. 1,18,000 క్యూసెక్కుల వరద రావడంతో 2 గేట్లు ఎత్తేసి 1,20,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 882 అడుగులుగా చేరింది. మాల్దీవుల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు మహ్మూద్ మొయిజ్తో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. 2 దేశాల మధ్య సంబంధాలు చరిత్ర కంటే పురాతనమైనవి, సముద్రం కంటే లోతైనవి అని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ, మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్ సమక్షంలో 2 దేశాల మధ్య ఒప్పందాల మార్పిడి జరిగింది. మాల్దీవుల రక్షణ శాఖకు భారత ప్రభుత్వం వాహనాలు అందించింది. ఇందులో 8 బస్సులు, 10 పికప్ వాహనాలున్నాయి. ఆపరేషన్ సింధూర్ పై సోమవారం లోక్సభలో చర్చ ప్రారంభం కానుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ చర్చ ప్రారంభించనున్నారు. ఈ చర్చకు 16 గంటల సమయం కేటాయించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో అధికార ప్రతిపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. రాజ్యసభలో ఈ చర్చ మంగళవారం ప్రారంభం కానుంది. తాము అధికారంలో ఉన్నట్లు కులగణన చేపట్టకపోవడం పార్టీ తప్పిదం కాదని, అది తన తప్పని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దాన్ని ఇప్పుడు సరిదిద్దుతున్నానన్నారు. గత 21 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓబీసీల ప్రయోజనాలు కాపాడలేకపోవడం తాను చేసిన తప్పు అని రాహుల్ అన్నారు. శృంగార వెబ్ సిరీస్ ముసుగులో సెక్స్ కంటెంట్ ని అందిస్తున్నాయనే కారణాలతో అనేక ఓటీటీ వేదికలు, యాప్స్ పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. అందులో ఉల్లు, ఆల్ట్, దేశీ ఫ్లిక్స్, బిగ్ షాట్స్ కూడా ఉన్నాయి. 19 వెబ్సైట్లు, 10 యాప్లు, 57 సోషల్ మీడియా అకౌంట్స్ ఇందులో ఉన్నాయి. పర్యావరణాన్ని ప్రోత్సహించే చర్యలో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత్ కార్ ర్యాలీ ఏర్పాటు చేసింది. దాదాపు 800 కిలోమీటర్లు సాగే ఈ ర్యాలీలో 40 టాటా ఎలక్ట్రిక్ కార్లున్నాయి. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని చాటి చెప్పే ప్రచారంలో భాగంగా ఈ ర్యాలీ కాలేజీలు, యూనివర్సిటీలు సందర్శించనుంది. ఓబీసీలు అధికారంలో ఉన్నప్పుడే వారి స్వరం వినపడుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రధాని మోదీ ఓబీసీ గుర్తింపును వాడుకుంటున్నారని ఆరోపించారు.
ప్రధాని మోదీ మాట్లాడేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. దేశాన్ని మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఖర్గే అన్నారు. యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పోస్టులు భర్తీ చేయకపోవడం అన్నది మోదీ ప్రభుత్వం ఎంతో ఆలోచించి చేస్తున్న కుట్ర అని విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మనువాద ఆలోచన ధోరణితో సరైన అభ్యర్థి దొరకడం లేదనే సాకుతో వేల మందిని తిరస్కరిస్తున్నారని ఎక్స్ వేదికగా అన్నారు. వాహనాల లోపలి భాగంలో ఉపయోగించేందుకు వీలుగా ఉండే సరికొత్త ఉత్పత్తిని ఐఐటి గౌహతి పరిశోధకులు ఆవిష్కరించారు. స్థానికంగా దొరికే వెదురుతో కొన్ని బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ తో కలిపి దీన్ని రూపొందించారు. ఇది పర్యావరణానికి ఎంతో అనుకూలం అంటున్నారు పరిశోధకులు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న 4వ మ్యాచ్ క్రమంగా భారత్ చేతుల్లోంచి జారిపోతోంది. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. జో రూట్ సెంచరీతో కదం తొక్కడంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆ జట్టు 3వ రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. కెప్టెన్ బెన్ స్టోక్స్, ఓలీ పోప్ రాణించడంతో ఆ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 186 పరుగుల ఆధిక్యం సాధించి మ్యాచ్ పై పూర్తి పట్టు సాధించింది. టెస్టుల్లో 38 సెంచరీలు చేసిన జో రూట్ సచిన్, కలీస్, పాంటింగ్ తర్వాత స్థానంలో ఉన్నారు.